కేసీఎఫ్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థులు ఏకాగ్రతతో ప్రణాళికాబద్దంగా విద్యను అభ్యసించాలని, స్వీయ క్రమశిక్షణను అలవర్చుకోవాలని, విద్యార్థులు భవిష్యత్తు నిర్ణయించే తరగతి 10వ తరగతి అన్న విషయాన్ని గుర్తెరిగి ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిభకు ప్రేరణ కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం చేపట్టారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను అన్వేషించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జీవితంలో ఏ విధంగా స్థిరపడాలనుకుంటున్నారో నిర్ణయించుకుని ఆ మేరకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జీజీయూ డీన్ డాక్టర్ అండ్ లీలావతి, డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు, గైడ్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ పీజీ రామానుజన్, జిల్లా వసతి గృహ సంక్షేమ అధికారులు సంఘ జిల్లా అధ్యక్షుడు ముప్పిడి రాజు విద్యార్థులు పాల్గొన్నారు. క్లారిటీ ఆన్ యూ వాట్ యు వాంటెడ్ టు బి. సో మీరు మిమ్మల్ని ఎలా చూసుకోవాలనుకుంటున్నారు ఆఫ్టర్ 5 to 8 years తర్వాత మీకు ఖచ్చితమైన క్లారిటీ ఇప్పుడు ఉంటే నెక్స్ట్ అకాడమిక్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఆ క్లారిటీ లేకుండా దీన్ని ఓన్లీ ఒక సబ్జెక్ట్ పేపర్స్ లా చూస్తూ ఉన్నారు అంటే ఆ తర్వాత మీ కెరియర్ బాగుండొచ్చు, బాగుండాలని అనుకుంటాం, కానీ మీకు మనసుకి తగినట్టుగా ఉందో లేదో మాత్రం మేము చెప్పలేం. సో ఈ టైంలో మీ గురించి మీరు తెలుసుకోవాలి, మీ ఇంట్రెస్ట్లు తెలుసుకోవాలి, మీ స్ట్రెంగ్స్ తెలుసుకోవాలి, దాని ప్రకారం అలానే మీ విష్, మీ డ్రీమ్స్ కూడా మీరు తెలుసుకోవాలి. సో ఇవన్నీ తెలుసుకున్నాక మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా. సో మనందరికీ తెలిసిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు ఏమన్నారు? డ్రీమ్ బిగ్, ఎఫర్ట్ బిగ్. సో మన డ్రీమ్ ఎంత పెద్దదైతే మనం అంత కష్టపడాలి. సో ఇప్పుడు మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని మీరు అనుకున్నారు అని అనుకుంటే దానికి తగినట్టు కష్టపడాలి. సో మనకి ఏది కూడా అవకాశాలు కానీ ఆపర్చునిటీస్ ఆర్ అవెన్యూస్ కానీ డైరెక్ట్ గా మనల్ని వెతుక్కుంటూ రావు. మనమే వాటిని ఆ చేస్ చేసేటప్పుడు పోటీ కూడా ఉంటుంది. మనకన్నా ముందు వెళ్లే వాళ్ళని క్రాస్ చేసుకుంటూ వెళ్తేనే మన ఆపర్చునిటీస్ మనకు కావాల్సిన ఆపర్చునిటీస్ మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఏం అవ్వాలి అనుకున్నారు అని డిసైడ్ అయ్యాక రెండవది హార్డ్ వర్క్. నేను స్టూడెంట్స్ ఎప్పుడు అడ్రస్ చేసినా అదే చెప్తా ఉంటాను, దేర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ హార్డ్ వర్క్. సో మనకి మా సార్ ఒక 5 questions ఇచ్చారు, 5 questions తో నేను చదివేసుకుంటే మార్క్స్ వచ్చేస్తాయి అనుకుంటే నీకు మార్క్స్ మాత్రమే వచ్చింది, నాలెడ్జ్ రావాలి అంటే ఆ టాపిక్ అంతా నువ్వు చదవాలి. సో ఆ టాపిక్ అంతా నువ్వు చదివితే డెఫినెట్ గా నీకు దాని మీద గ్రిప్ వస్తుంది. నీకు నెక్స్ట్ లెవెల్లో ఎప్పుడు ఆ టాపిక్ వచ్చినా కూడా యూ విల్ బి వెరీ స్ట్రాంగ్. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళు, ఐఏఎస్ జనరల్ గా గ్రాడ్యుయేషన్ తర్వాత చాలా తక్కువ ప్రిపేర్ అవుతారు. మోస్ట్లీ పీజీ అయిపోయినాక ఐఐటిఎన్స్, ఐఐఎం నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత మంచి సెంట్రల్ యూనివర్సిటీస్ పీజీ అయిపోయినాక ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళు చదివేది ఏంటి తెలుసా? 6th క్లాస్ హిస్టరీ బుక్, 7th, 8th, 9th ఇవన్నీ మరలా అన్ని చదువుతారు. సో బేసిక్స్ నుంచి ఆ ఎగ్జామ్ కి కావాల్సిన నాలెడ్జ్ కూడా ఉంటుంది. మీరు ఒక్కసారి ఊహించుకోండి, హూ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద బేసిక్స్, వాళ్ళకి ఆ ఎగ్జామ్ ఈజీ అవుతుందా లేదా? మీరు మాట్లాడాలి. కాలేదనుకో వాళ్ళు అది చదవడానికి చాలా టైం తీసుకుంటారు. ఎనీ సబ్జెక్ట్ బేసిక్స్ నుంచి మీరు ఒకసారి గూగుల్లో మనం చదవాల్సింది ఏంటి, సిలబస్ ఏంటి అని మీరు ఒకసారి ఐఏఎస్ ప్రిపరేషన్ చూసుకుంటే క్లియర్ గా అదే. సో మనం ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలన్నా మన బేసిక్స్ తో మనం స్టార్ట్ చేస్తాం. సో మనందరము ఒక సూడో ప్రపంచం తిరుగుతూ ఉంటాం. మార్క్స్ ఈస్ ద లైక్ రిపోర్ట్ కార్డ్ ఫర్ యువర్ నాలెడ్జ్. సో మీ నాలెడ్జ్ కి తగినట్టుగా మార్క్స్ ఉంటే చాలా బాగుంటుంది. ఓన్లీ మార్క్స్ కోసం మీరు క్వశ్చన్స్ చదివారనుకోండి మీకు నాలెడ్జ్ రాదు, మీరు దాన్ని చెరిష్ చేయగలరు.
సో మీరు 10th క్లాస్లో ఆల్ క్లాసెస్ ని మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని గుర్తు తెచ్చుకుంటే మీకు ఒక్క సబ్జెక్ట్ క్లాస్ మీకు చాలా నచ్చుతుంది, అవునా? ఆ టీచర్ ఎప్పుడు వస్తారు అని వెయిట్ చేస్తుంటారు. కొందరికి కొన్ని సబ్జెక్ట్స్ నచ్చవు, ఈ పీరియడ్ ఎప్పటికి అయిపోతుందా అని అనిపిస్తుంది. దానికి కారణం ఆ టీచర్ ప్రాబ్లం కాదు, దాని మీద మనకి అండర్స్టాండింగ్ లేదు. సో మనకి దేని మీద అయితే అండర్స్టాండింగ్ ఉంటుందో అది మీరు బాగా చెరిష్ చేస్తారు. సో ఎడ్యుకేషన్ లో థర్డ్ ఇంపార్టెంట్ ఈస్ చెరిష్. యూ హ్యావ్ టు ఎంజాయ్. మీరు ఎప్పుడైతే మీరు చదువు మీరు ఎంజాయ్ చేస్తారో, మమ్మల్ని ఇలా 4 గంటలు చదవమన్నారు మా అమ్మగారు, మా మాస్టర్ మాకు 6 గంటలు చదవమన్నారు అనేది అసలు మీకు అస్సలు యూ యోర్ సెల్ఫ్ చేంజ్ దట్ యాక్ట్. ఇసుక రీచ్ పాయింట్స్ వద్ద ఏర్పాటు చేయనున్న వే బ్రిడ్జి పనులు త్వరితగిన పూర్తి చేయాలని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు స్పష్టం చేశారు. శుక్రవారం కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, తహసీల్దార్ దుర్గాప్రసాద్లతో కలిసి ఇసుక రీచ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ఇసుక రీచ్ల ద్వారా రవాణా చేస్తున్న ఇసుక అనుమతించిన పరిమితికి లోబడి లోడింగ్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇసుక రీచ్ల వద్ద విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది జవాబుదారీతనాన్ని కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుస్మితతో కలిసి ఏరినమ్మ, కొవ్వూరు, ఔరంగాబాద్ మరియు వాడపల్లి ర్యాంపుల వద్ద ఏజెన్సీస్ ద్వారా ఏర్పాటు చేస్తున్న వే బ్రిడ్జి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. త్వరితగిన వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తూర్పు, పశ్చిమ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తూర్పు గోదావరి జిల్లాకి చెంది వివిధ కార్యకలాపాల కోసం నోడల్ అధికారులను నియమిస్తున్నట్లుగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తెలియజేశారు. శుక్రవారం నోడల్ అధికారులతో జేసీ ఛాంబర్ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తూర్పు, పశ్చిమ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ద్వైవార్షిక ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. తదుపరి సూచనలకు ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి వెలగపూడి నుండి తెలియజేస్తారన్నారు. అబద్దాలు చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అబద్దాలు చెప్పలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని మాజీ డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ వైసీపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ డిగ్రీ చదివే 9 లక్షల మందికి గత ఏడాదిగా ఫీజు రింబర్స్మెంట్, వసతి దీవెన ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఏడిపిస్తుందని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయిన ట్రెజరీలో సిద్ధంగా ఉన్న డబ్బు విద్యార్థులకు జమ చేయలేదని, రేపటి భవిష్యత్ విద్యార్థులదని, వారికి ప్రోత్సాహం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం సరికాదని, తల్లిదండ్రులు అప్పులు చేసి వారి పిల్లలను చదివిస్తుంటే ఈ ప్రభుత్వానికి చేమ కుట్టినట్లు కూడా లేదు అన్నారు. మరి ఏ రకంగా మీరు ఆదుకుందామని కార్యక్రమం చేస్తున్నారు. మరి ఈ ప్రజల్ని ఇంత మోసం చేస్తే ఏ రకంగా ప్రజలు క్షమిస్తారు? అంటే ఒకసారి ప్రజలు ఓటేస్తారు కాబట్టి 5 ఏళ్ళ వరకు మనకి ఇంకా డోకా లేదు. మనం ఎంత మోసం చేసినా, ఎవడు ఆడిచినా, గీ పెట్టినా, ఏడిచినా మనకు సంబంధం లేదనే పరిస్థితిలో మీరు ముందుకెళ్తున్నారా? ఇవాళ ప్రజలకి అర్థమైపోయింది. అంటే మీరు ఆడుతున్న డ్రామాలో మీరు ఆవేళ సామాజిక వర్గాలను ఎడగొట్టి, సామాజిక వర్గాల పరంగా రెచ్చగొట్టి, వాళ్ళందరినీ అమాయకులను చేసి, ఏదో ఒక ఉన్మాదాన్ని రేకెత్తించి మీరు పబ్బం గడిపేసుకుంటే ఇవాళ అదే సామాజిక వర్గం ఇవాళ దిక్కుదోసని స్థితిలో కనపడుతుంది. ఇంకా మీరు ఆ కుర్రోళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితిలోనే, ఇంకా వాళ్ళని ఉన్మాదంలోనే ఉంచే పరిస్థితికి తీసుకెళ్తున్నారు. ఇది ఎంత మాత్రం కూడా సమాజ హితం కాదు, సమాజానికి మేలు చేసే కార్యక్రమం కాదు. రాజకీయాల్లో కొనసాగాలనుకున్న వాళ్ళకి ఒక చిత్తశుద్ధి ఉండాలి, సమాజం బాగుండాలని కోరుకునే ఒక మనస్తత్వం ఉండాలి. ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరగకూడదనే భావన ఉండాలి. మీరు అన్నీ ఇవాళ గాలికి వదిలేసి, ఏ సామాజిక వర్గం అయితే మీకు అండగా కాపు కాసిందో, ఏ సామాజిక వర్గాల పరంగా వర్గ పోరాటాలు ఉన్నాయో, ఇవాళ ఆ 2 సామాజిక వర్గాలు కలిపి మిమ్మల్ని అందరూ ఎక్కిస్తే ఇవాళ అదే సామాజిక వర్గాలు సంబంధించిన వాళ్ళు గుసగుసలు పడతా ఉన్నాయి. ఎంత తప్పు చేసాం, ఏంటి ఇది ఇటువంటి పరిస్థితి దాపురించిందన్న ఆలోచన కనపడతా ఉంది. ఇంకా మేము కూడా
ఎంత ప్రజలు బాధపడినా మనం ప్రతిపక్షంగా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం తీసుకురావాలన్నా మనం కొంత సమయం ఇవ్వాలి. ఒక సంవత్సరం గడిచిన తర్వాత చూద్దాం అంటే నిజంగా సంవత్సరం కాదు కదా. ఇప్పుడు 8 నెలలు పూర్తయితేనే గగ్గోలు పడిపోతూ ఉన్నారు వాళ్ళ ప్రజలందరూ. ఎక్కడ చూసినా సరే ఆ ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. మీకు ఎక్కడ సేవ కొడతలేదు. ఇవాళ రాష్ట్రం పరిస్థితి అలా ఉంటే ఇవాళ తాడేపల్లి నియోజకవర్గ పరిస్థితిని కనుక మనం గమనిస్తే శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ మహోత్సవం కొవ్వూరు ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద హోమగుండ అగ్ని ప్రతిష్టాపన హోమ కార్యక్రమం జరిగింది. కొల్లెపర శ్రీను అంజనీ దంపతుల హోమం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సంఘాధ్యక్షులు మార్చి ప్రసాద్, సభ్యులు ఎంబీఎస్ ప్రసాద్, తుమ్మలపల్ల నాగరమేష్, గ్రంథి ప్రవీణ్, నాళం శ్రీనివాస్, కోరపాటి బుజ్జి, సత్యవరపు రంజిత్, వంకాయల శివరామకృష్ణ, కక్రాల నాగేశ్వరరావు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఇక్కడ అమ్మవారికి చేసిన పూజలు, తర్వాత హోమాలు ఇవన్నీ కూడా చాలా ఘనంగా నిర్వర్తించడం, అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించి సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి దినదినాభివృద్ధిగా అమ్మవారి ఉత్సవాలని చాలా ఘనంగా అలా పెంచుకుంటూ ఈ రోజుకి చాలా అత్యున్నతమైనటువంటి ఘనంగా చేయడం జరిగింది. ఈ దీంట్లో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలందరూ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే అమ్మవారి ఆశీస్సులు మొత్తం మానవాళ్ళందరికీ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సో ఈ రోజు యువత అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం, రకరకాల వ్యసనాల్లో పడి రకరకాలుగా జీవిస్తూ ఉన్నారు. బట్ కానీ అందు గురించి మన పూర్వీకుల చరిత్ర మనకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది. సో ఈ రోజు 50 మంది యువత కూడా ఆదర్శంగా ఒక రాజరాజ నరేంద్రుడు మోహించినప్పటికీ సో ఏదైతే పెద్దలు ఇచ్చిన గౌరవం కానీ పెద్దలు ఇచ్చిన ఆశయం ఏదైతే ఉందో దాని ప్రకారం నడుచుకుంటూ వారిని సైతం ఆత్మార్పణ చేసుకున్న మాఘశుద్ధ విధి నాడు ఈ రోజు ఆత్మార్పణ దినోత్సవంగా కొవ్వూరు ఆర్యవైశ్య సంఘం ఏనాటి నుంచో ప్రతి సంవత్సరం కూడా విధిగా చేస్తూ వస్తూ ఉంది. సో ప్రతి సంవత్సరం కూడా కుంకుమ పూజలు, అగ్నిగుండం అన్ని కూడా ఏర్పాటు చేసి చాలా విశేషమైన పూజలు అందిస్తూ ఉంటాం. సో ఈ పూజల్లో భాగంగా ఈ రోజు కొవ్వూరు ఆర్యవైశ్య సంఘం వారు సో విశేషమైన పూజలు అందించడమే కాకుండా పాల్గొన్నటువంటి భక్త మహాశయులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందిస్తూ సో అమ్మవారి యొక్క ఆశీస్సులు కృపలు అందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. సో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా అధికారికంగా నిర్వహిస్తూ సో అమ్మవారికి లోకమాత వాసవి మాతకి పట్టు వస్త్రం సమర్పించి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా చేయడం వల్ల సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవితంలో వాసవి మాత చరిత్ర చదివితే సో మన నిజ జీవితంలో ఎలా ఉండాలని తెలుసు. కాబట్టి ఇది నా విజ్ఞప్తిగా చెప్తా ఉన్నాను అందరికీ, మీరు అందరూ కూడా ఒకసారి వాసవి మాత చరిత్ర చూడండి. ఎందుకంటే అలాంటి ఆ లోకమాత చరిత్ర విన్నప్పుడు మనం కూడా ఒక యువతగా ఎలా ఉండాలి, ఎలా చేయాలనేది ఈ యొక్క దేశ నిర్దేశంతో అంతా కూడా మన మీద ఆధారపడింది. కాబట్టి మీరందరూ కూడా వాసవి మాత చరిత్రను చూసి మనందరూ కూడా అమ్మవారి ప్రభుత్వ పాత్రలు కాగలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపుకు కృషి చేయాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొవ్వూరు నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గ నాయకులు, మండల ప్రెసిడెంట్లు, గ్రామస్థాయి నాయకులు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కౌంటింగ్ అని చెప్పి మనం చూసాం. ఆ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరితో కలిపి ఒక చిన్న సమావేశం పెట్టుకొని అన్ని నియోజకవర్గాలు తిరగడంలో భాగంగా మన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దలు గవర్నర్ శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారు, అదేవిధంగా ఆల్రెడీ ఇప్పటికీ ఎమ్మెల్సీ ఉన్నటువంటి అబ్జర్వర్ గారు ఇచ్చిన పెద్దలు గవర్నర్ చిరంజీవి గారు అన్ని నియోజకవర్గాలు తిరగడంలో భాగంగా ఈరోజు మన కొవ్వూరు నియోజకవర్గాన్ని కూడా ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభకు వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి మండలాధ్యక్షులు కానీ, నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ ఎవరైతే ఉన్నారో 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. గారు మీరు కూడా వివిధ హోదాలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకు, పత్రికా సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మనం కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ ఓటింగ్ సంబంధించినటువంటి అన్ని గ్రామాల్లో కూడా మనంతా కూడా కష్టపడి ఓటింగ్ అనేటువంటి దాని మీద కట్టమనేని రామకృష్ణ గారు కూడా అన్ని గ్రామాల్లో కూడా ఓటు నమోదు కార్యక్రమాన్ని మనంతా చేసుకున్నాం.
మన నియోజకవర్గానికి వచ్చేసరికి 9,754 ఓట్లు మనం పట్టభద్రులకు సంబంధించినటువంటి మనం జాయిన్ చేయడం కానీ ఎవరన్నా స్వచ్ఛందంగా జాయిన్ చేయడం కానీ ఓటింగ్ మనకు ఉంది. టోటల్గా 2 నియోజకవర్గాలు 2 జిల్లాలు చూసుకుంటే 3,15,000 ఓట్లు దాకా యొక్క ఓటర్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి మన నియోజకవర్గానికి వచ్చేసరికి 15 బూతులు ఉంది. దీని మీద ఆల్రెడీ దీని మీద వెరిఫికేషన్కి అయితేనేమి బూత్ వారీగా మనం గతంలో కొంతమందిని నియమించడం జరిగింది. వారు కొంత వెరిఫికేషన్ దానికి సంబంధించి కొంత వర్క్ చేశారు. ఇంకా కొంత వర్క్ చేయవలసి ఉంది. ఎందుకంటే పార్టీ మెంబర్షిప్, తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంచెం మెంబర్షిప్. నమస్కారం. సభాధ్యక్షులు పెద్దలు శాసనసభ్యులు వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ, మనకి ఇక్కడ అబ్జర్వర్, ప్రభుత్వ విప్ అయిన మన ఈ 2 జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఉమ్మడి జిల్లాలకి ఆయన పార్టీ పరిశీలకులుగా వచ్చారు వేపాటి సంజీవ్ గారు. గతంలో కూడా మనం ఒక మీటింగ్లో అన్ని విషయాలు చెప్పారు. 2023 మార్చిలో ఉత్తరాంధ్ర, అలాగే తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ ఈ 3 కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఆ రోజు తెలుగుదేశం కైవసం చేసుకోవడం జరిగింది. ఆ పరంపరే మన 2024 జనరల్ ఎలక్షన్ లో కూటమి అంత ఘన విజయం సాధించడానికి ఆయనకి, అలాగే శ్రీధర్ గారు అబ్జర్వర్ మన తెలుగుదేశం పార్టీ, ఆయనకి నరేంద్ర గారు నూతనంగా మరి బీజేపీ అధ్యక్షులుగా స్వీకరించారు. వారికి, అలాగే 2 మ్యాన్ కమిటీ చౌదరి గారికి, రామకృష్ణ గారు, అలాగే జనసేన ఇన్ఛార్జ్ రామారావు గారు పెద్దలు. ఆయన మాకు ముందు నుంచి తెలుసు, ఎందుకంటే ఆయన ముమ్మడివరం ఆ రోజుల్లో బాలయ్య గారికి ప్రధాన మంత్రిగా ఉంటూ ముమ్మడివరం టికెట్ కూడా ఆయన ట్రై చేశారు. వారికి, అలాగే వేదిక మీద ఉన్న ఇతర మండల ప్రెసిడెంట్లు, అధ్యక్షులకు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం, అలాగే ఈ గ్రాడ్యుయేట్స్ ఎఫ్ఎన్సీ ఓటర్లు ఉన్న వాళ్ళందరినీ కూడా 80% మన కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో మన కేడర్ జాయిన్ చేశారండి. ఖచ్చితంగా వారందరూ కూడా మరి కూటమి అభ్యర్థిగా ఓటేసేదానికి మీరందరూ కృషి చేయాలని, మనకి కూడా మార్చిలో ఎలక్షన్ ఉంటుందని ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. కానీ ఎలక్షన్ కోడ్ మనకి నిన్నే చూశారు. మరి ఫిబ్రవరి 27కి ఒకే జనసేన, బీజేపీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో ఈరోజు టెలికాన్ఫరెన్స్ తీసుకుని మరి దిశా నిర్దేశం చేశారు. మరి ఆయన కూడా ప్రతి వారం రోజులకి, ప్రతి 4 రోజులకి ఒక పక్క లోకేష్ గారు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి, ఎన్డీఏ అభ్యర్థి రాజశేఖర్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, వేదిక ముందు ఉన్నటువంటి నాయకులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఇది మనం లాంఛనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశం. తప్పకుండా మనం విజయం సాధిస్తామన్న విషయం మన అందరికీ తెలుసు, మన అపోజిషన్ వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకనంటే 3,15,000 ఓట్లు ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్స్లో ఆల్మోస్ట్ మనం పర్సంటేజ్ తీసుకుంటే కనుక ఒక 2 లక్షల ఓట్లు ఆల్రెడీ మన పాకెట్లో ఉన్నాయండి, ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నాయి. అయితే మనం చేయాల్సిందంతా ఒకటే, మనం ఓటర్ దగ్గరికి వెళ్ళి పలానా రాజశేఖర్ గారు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అని చెబుతూ, మనం ముఖ్యంగా ఈ ఎన్నిక మనం ఇంటింటికి పోయి ఓటు అడిగే ఎన్నిక కాదు, చాలా సెలెక్టివ్గా ఉంటుంది. మనకి పోలింగ్ బూత్ వైజ్గా కూడా ఓటర్స్ లిస్ట్ ఇస్తారు. ఆ ఓటర్స్ లిస్ట్ తీసుకొని మనం వెళ్తున్నటువంటి ఆ ఇల్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు మేధావులు అయితే వాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళు నిరుద్యోగులు అయితే ఏం చెప్పాలి, వాళ్ళు మహిళా ఉద్యోగులు అయితే వాళ్ళకి ఏ భద్రత భరోసా ఇవ్వాలి, అలాగే వాళ్ళు ఆల్రెడీ ప్రైవేట్ ఉద్యోగం చేస్తే మనం ఎటువంటి భరోసా ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా మనం బేరీస్ వేసుకొని వాళ్ళతో మాట్లాడేటప్పుడు దానికి అనుగుణంగా మనం మాట్లాడాలి. మరి ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం
మీ అందరికీ కూడా తెలిసిందే. ఎందుకంటే ఇంతకు ముందే మనందరం కూడా హామీ ఇచ్చున్నాం. కూటమి ప్రభుత్వం ఒకే మాట మీద ఎలా ఉందో అలాగే ఈ ఎలక్షన్ కూడా తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి మరి జనసేన పార్టీ కూడా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే మరి ముందు నుంచి కూడా చెప్పు వస్తూనే ఉన్నాం. ఓట్ల విషయంలో కూడా మరి ఎవరి కృషి అలా చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు చెప్పినట్టు ఎదుటి వాళ్ళు మనల్ని మొదటి ఓటు మీరు వేసుకోండి, రెండో ఓటు మా ఓటుకి వేయండి, లేదా ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి మసిపూసి మారేడిగా చేస్తారు. దానివల్ల ప్రమాదాన్ని నెత్తి మీద కొని తెచ్చుకున్నట్టు ఉంటుందని చెప్పేసి మరి మీరందరూ కూడా తెలుసుకోవలసిందిగా, ఎట్టి పరిస్థితుల్లో మన ఓటు మనం వేసుకుని రెండో ఓటుని అపవిత్రం కాకుండా మరి ఎవరికి అందకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మీరిచ్చినటువంటి సూచనలు పూర్తిగా తప్పకుండా జనసేన పార్టీ మీకు అండగాను తోడుగాను నడుస్తుందని చెప్పి మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.